భారతదేశం, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా, ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి బంధం ఈ రెండు దేశాలకు ఏ రకంగా ఉపయోగపడింది? యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు ఉనికిలో లేదు. 1917లో లెనిన్ నాయకత్వంలో సోవియట్ రష్యా ఏర్పడింది, విముక్తి అయింది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో. భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం బ్రిటిషు దేశం నుంచి లభించింది. అంటే ఈ రెండు దేశాలకి, అంటే రష్యాలో సోషలిజం సాధించబడిన సమయం 1917 అయితే భారతదేశం స్వతంత్రం సంపాదించుకున్నది 1947. అంటే మనకంటే ఒక 30 సంవత్సరాలు, 3 దశాబ్దాలు ముందుగా చాలా వేగంగా అభివృద్ధిని ప్రారంభించినటువంటి దేశం సోవియట్ రష్యా. అది ఒక కమ్యూనిస్టు పార్టీ పరిపాలన కింద ఉన్నటువంటి దేశం. ఈ రెండు దేశాల మధ్య పెట్టుబడిదారీ వ్యవస్థ అమలు జరుగుతూ ఇది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని మనం చెప్పుకుంటున్నాం. ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు, అటు సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ కాదు. ఈ రెండు లక్షణాలు కలిసి ఉన్నటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఈ దేశంలో అమలు జరుపుతున్నాము అని మనం ప్రకటించుకున్నాం. సరే, ఏదేమైనా పెట్టుబడిదారీ దేశం, అంతిమంగా పెట్టుబడిదారీ దేశమైనా మన దేశ అభివృద్ధికి సోవియట్ రష్యా నుంచి ఏమైనా సహకారం లభించిందా? సోవియట్ రష్యాకి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి పెట్టుబడిదారీ దేశాలకి ఉన్న తేడా ఏంటి? మనకున్న సంబంధాల్లో మన దేశ అభివృద్ధికి ఏ భావజాలం ఉన్నటువంటి దేశాలు బాగా సహకరించినాయి అనేది మనం ఆధారాలతో సహా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పే విషయాలన్నీ కూడా ఆధారాలతో ఉంటాయి. అదే సందర్భంగా నెట్లో సెర్చ్ చేస్తే కూడా దొరుకుతాయి. ఇందులో అవాస్తవాలు ఉండేదానికి అవకాశం లేదు. 1961లో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మానవుడు యూరి గగారిన్. ఆయన సోవియట్ రష్యా వ్యోమగామి. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికా కంటే, బ్రిటన్ కంటే, జర్మనీ కంటే, ఫ్రాన్స్ కంటే ముందు అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి దేశం సోవియట్ రష్యా. ఆ దేశంతో మన దేశం మిత్రత్వం వహించినటువంటి సందర్భంగా మనకి జరిగినటువంటి లాభాలు ఏమైనా ఉన్నాయని చూసినప్పుడు, మన దేశంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఉంది. ఈ ఇస్రో అభివృద్ధి కోసం కానీ, మనం ప్రయోగించినటువంటి ఉపగ్రహాలు, ర్యాకెట్లకు సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ ప్రపంచంలోనే ఆనాడు చాలా పురోగతిలో ఉన్నటువంటి సోవియట్ రష్యాతో ఉన్నటువంటి మైత్రి వల్ల మనం ఏ రకంగా అది మనకు ఉపయోగపడిందని మనం చూసినట్లయితే, ఆర్యభట్ట అనే ఉపగ్రహం కానీ, భాస్కర అనేటువంటి ఉపగ్రహాలు, ఈ మనం జనరల్గా మొదటి నుంచి వినపడుతుండేవి. వీటిని మనం సోవియట్ రష్యా సహకారంతో మనం బైకనూర్ కాస్మోడ్రమ్ నుంచి, అంటే వాళ్ళ టెక్నాలజీ మనకు ఉపయోగపడటమే కాకుండా వాళ్ళ యొక్క రోదసి ప్రాంతాల నుంచి మనం వాటిని ప్రయోగించుకోవడం కోసం ప్రయత్నం జరిగింది. మనం మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు భారతదేశం నుంచి పోయాడంటే చెప్పేది ఎవరి పేరు? రాకేష్ శర్మ. రాకేష్ శర్మ ఏ దేశం యొక్క సహకారంతో అంతరిక్షంలోకి వెళ్ళారు, ఎవరి కొలాబరేషన్తో అనేది మనం చూసినప్పుడు కూడా ఆయన మొదటి భారతీయుడు కూడా రష్యా సహకారంతోనే వెళ్ళటం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉపగ్రహాల నిర్మాణంలో కానీ, స్పేస్ టెక్నాలజీలో కానీ భారతదేశానికి చాలా కీలకంగా ఉపయోగపడి, స్పేస్ అనేది చాలా కీలకమైనటువంటి రంగం కాబట్టి దాని నిర్మాణంలో అమెరికాని సహాయం చేయమంటే వాళ్ళు మనతో వ్యాపారం చేయడానికి సిద్ధపడ్డారు. మనమే స్వతంత్రంగా, స్వయం పోషకంగా, స్వయం సమృద్ధితో అభివృద్ధి అయ్యేదానికి వీలుగా అమెరికా వాళ్ళు మనకి సహాయం చేయలేదు. మనం ఆయిల్ కావాలంటే మా దగ్గర కొనుక్కోండి అన్నారు, స్టీల్ కావాలంటే మా దగ్గర కొనుక్కోండి అన్నారు, గ్యాస్ కావాలంటే మా దగ్గర కొనుక్కోండి అన్నారు. కానీ భారతదేశం స్వయం సమృద్ధిగా అభివృద్ధి కావడానికి, కొత్తగా స్వతంత్రం సంపాదించుకున్నటువంటి దేశం,
అభివృద్ధి కావాలంటే ఇవన్నీ మనం స్వతంత్రంగా కొనుగోలు చేసుకుంటా పోతే మన అభివృద్ధి పోయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇందులో ప్రధానంగా ఈ 4 దశాబ్దాల స్నేహ చరిత్రలో సోవియట్ రష్యా, అక్కడున్న ఎర్రజెండా ప్రభుత్వం ఉన్నటువంటి సోవియట్ రష్యాకి మన భారతదేశానికి జరిగినటువంటి దీంట్లో ఐరన్ అండ్ స్టీల్ ఇది ఒక కీలకమైన రంగం. దాని అభివృద్ధిలో ఆయిల్ అండ్ గ్యాస్, ఇవాళ మనం ఆయిల్ అండ్ గ్యాస్లో చాలా ఉన్నాయి. ప్రధానమైనది ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్, జిఐఎల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, బీపీసీఎల్, ఇట్లాగా ఆయిల్ అండ్ పెట్రోల్ రంగంలో అనేక రకాలైనటువంటివి ఉన్నాయి. మనం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసినప్పుడు మనం ఓఎన్జీసీకి సంబంధించినటువంటి వాటిని కూడా మనం చూస్తాం. కృష్ణా గోదావరి బేసిన్లో కానీ దగ్గర నుంచి మొదలుపెట్టి. ఇకపోతే శక్తి వనరులు, విద్యుత్తు లాంటివి. ఇవాళ విద్యుత్తు పరిశ్రమలు మనం సీలేరు ప్రాజెక్టు, దిగువ సీలేరు, ఎగువ సీలేరు, మోతుగూడెం, డొంకరాయి ఆ ప్రాంతాల్లో విద్యుత్తు ప్రాజెక్టులలో కూడా సోవియట్ టెక్నాలజీతో నిర్మాణమైనటువంటి యూనిట్స్ ఉన్నాయి. అంటే భారతదేశంలో చాలా కీలకమైనటువంటి విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణంలో వాళ్ళ టెక్నీషియన్స్ని, వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ ఆర్థిక సహాయాన్ని సోవియట్ రష్యా అందించింది. అంటే విద్యుత్ అనేది చాలా కీలకమైంది మన అభివృద్ధిలో. కాబట్టి విద్యుత్తును అమ్ముతాము అనే పాశ్చాత్య దేశాలకి విద్యుత్తుని మనమే తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, ఇట్లాగా ఇవాళ గ్యాస్ ఆధారిత విద్యుత్తు, ఇలా చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. మనం ఇలా శ్రీశైలము, నాగార్జున సాగరు, సీలేరు ఇవన్నీ చూస్తే జల విద్యుత్ కేంద్రాలు, ఎన్టీపీసీ, కేటీపీఎస్ ఇవన్నీ చూసినప్పుడు థర్మల్ పవర్ స్టేషన్స్. కాబట్టి ఇది ఒకటి ముఖ్యమైనది. బొగ్గు వెలికితీత, ఇవాళ మనం కోల్ ఇండియా కావచ్చు, సింగరేణి కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. బొగ్గు విషయంలో కానీ, ఫార్మా రంగం, ఈ అన్ని రంగాలలో కూడా అమెరికా వాడు ట్యాక్సులు బాగా, ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో మనం చూసాం, ట్రంప్ ట్యాక్సులు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఈ 6 రంగాలకి సంబంధించి 57,290 మంది భారతీయ ఇంజనీర్లకి, ఎక్స్పర్ట్స్కి ఈ 6 రంగాలలో కూడా యుఎస్ఎస్ఆర్లో, సోవియట్ రష్యాలో శిక్షణ ఇవ్వటం అనేది జరిగింది. ఇది అఫీషియల్ సైట్లో కూడా మనం కనుక చెక్ చేసుకుంటే ఈ సమాచారం దొరుకుతుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కానీ భారతదేశం పారిశ్రామికంగా తన కాళ్ళ మీద తాను నిలబడి అభివృద్ధి చెందటానికి అవసరమైనటువంటి సహజ వనరుల వెలికితీతలో కానీ, అదేవిధంగా ఇందాక నేను చెప్పిన దాంట్లో ఈ భారీ యంత్ర పరికరాలు అనేటువంటిది కూడా ఉంటుంది. భారీ యంత్ర పరికరాలు అమెరికా లాంటి వాళ్ళ దేశాలు, రష్యా, మన జర్మనీ లాంటి దేశాల వాళ్ళు ఏం చెప్తారంటే భారీ యంత్ర పరికరాలు మా దగ్గర కొనుక్కోండి అంటారు. కానీ మన దగ్గర భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత భారీ యంత్ర పరికరాల సంస్థ మనకు తెలుసు ఇక్కడే ఉంది. ఇలాంటి యూనిట్స్ భారతదేశంలో మరికొన్ని ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అత్యంత భారీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి భారీ యంత్ర పరికరాలను ఉత్పత్తి చేసేటువంటి సంస్థల్ని కూడా నిర్మించి పెట్టడానికి అవసరమైనటువంటి సహకారాన్ని అందించడం జరిగింది. ఇక ఆర్థిక సహకారం విషయం చూసినప్పుడు ఆర్థికంగా వాళ్ళు మనకు సహాయం చేయమంటే స్వల్పకాలిక రుణాలు మాత్రమే ఇస్తామని చెప్పారు. కానీ రష్యా వాళ్ళు చాలా తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయాన్ని కేవలం 2.5% దాంతో మనకి ఇవ్వటం అనేది జరిగింది. 2,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వటం జరిగింది. ఇవాళ మనం బిలాయి ఉక్కు కర్మాగారం, భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ ఏది అనంటే బిలాయి. ఈ బిలాయి ఉక్కు కర్మాగారాన్ని నిర్మాణం అనేది ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఏది అనంటే అది బిలాయి ఉక్కు కర్మాగారం. అది 15 సంవత్సరాలలో దానికి అవసరమైనటువంటి డబ్బు అవసరమైనటువంటి పెట్టుబడిని కూడా వాళ్ళు ఆ రకంగా పెట్టడం జరిగింది. ఈ రకంగా పంచవర్ష ప్రణాళికలు, మన దేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే జవహర్లాల్ నెహ్రూ రష్యా విజిట్ చేశారు.
విజిట్ చేసినప్పుడు అక్కడ 5 ఏళ్ల ప్రణాళికలు, ఇయర్లీ ప్రణాళికలు, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక పురోగతి సాధిస్తున్నటువంటి దాన్ని చూసి బాగా ఇన్స్పైర్ అవ్వటం జరిగింది. మన దేశంలో మనం మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండో పంచవర్ష ప్రణాళిక, ఇట్లా మనం ఏదైతే ఇప్పుడు మనం అమలు జరుపుతున్న పరిస్థితి ఉందో, ఈ పంచవర్ష ప్రణాళికల స్పిరిట్ మొత్తం మనం కూడా అక్కడి నుంచే మనం తీసుకోవటం అనేది జరిగింది. ఆ రకంగా ఆ పంచవర్ష ప్రణాళికలు 5-year ప్లాన్స్ అనేటువంటివి కూడా మనం చూసాం. ఈ దేశం మీద వెల్ఫేర్ రంగంలో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం అంతా ఆ రోజు సోవియట్ రష్యాలో కార్మిక వర్గానికి, మహిళలకి వచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి, అక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి పెట్టుబడిదారి దేశాలు తాము కూడా విలన్లుగా ఉండటం ఇష్టం లేక ఆయా దేశాలలో కూడా కొన్ని చట్టాలను ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 1918లో రష్యాలో మహిళలకి మొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది. ఓటు హక్కు అంటే అంతకుముందు ఆస్తి ఉన్న వాళ్ళకు ఓటు హక్కు, ఇట్లాగా చదువు ఉన్న వాళ్ళకు ఓటు హక్కును, రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఓటు హక్కుని పరిమితం చేసేవాళ్ళు. సార్వత్రిక ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా పురుషులకు ఓటు హక్కు ఉంది తప్ప మహిళలకు ఓటు హక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. మహిళలు పోరాటం చేసి ఓటు హక్కుని వివిధ సందర్భాలలో వివిధ దేశాల్లో సాధించుకున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి హక్కుల్ని మనం అక్కడ డెలివరీ కాకముందు, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఉన్నటువంటి మహిళలకి ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉండాలి, డెలివరీ అయిన తర్వాత ఏ రకమైన సదుపాయాలు ఉండాలి, క్రెచ్ సదుపాయాలు ఏ రకంగా ఉండాలి, ఉచితంగా పాప పుట్టిన తర్వాత, బాబు పుట్టిన తర్వాత పూర్తిగా ప్రభుత్వమే వాళ్ళని పెంచేదానికి ఏ రకంగా బాధ్యత తీసుకుంటుంది సోషలిస్ట్ వ్యవస్థలో, ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచవ్యాపితంగా అన్ని దేశాల మీద కూడా ప్రభావం పడటం అనేది జరిగింది. కాబట్టి మన దేశంలో ఈ వీటికే కాకుండా వ్యాపారం ఏ రూపంలో జరిగేది, మనకి వాళ్ళకి వ్యాపారం ఏ రూపంలో జరిగేదంటే, ఇవాళ మనం అమెరికాతో వ్యాపారం చేయాలంటే రూపాయలతో వ్యాపారం చేయడం కుదరదు, డాలర్లతో వ్యాపారం చేయాలి. కానీ ఒకనాడున్న సోవియట్ యూనియన్లో, ఇవాళ రష్యా కాదు, ఒకనాడు ఉన్నటువంటి సోవియట్ యూనియన్తో మన ఆర్థిక లావాదేవీలు, వాళ్ళ కరెన్సీ రూబుల్, మన కరెన్సీ రూపాయి, ఇలా అమెరికా కరెన్సీ డాలరు, ఇరాక్ కరెన్సీ డీనారు, ఇట్లా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. ఈ కరెన్సీ మన రూపాయల్లోనే మనం వ్యాపారం చేసేవాళ్ళం రష్యాతో ఆనాడు. మరి వాళ్ళ రూపాయలు ఏం చేసుకుంటారు అంటే, అనివార్యంగా వాళ్ళు మన దగ్గరికి ఆ రూపాయలు పంపించాలంటే మన దగ్గర నుంచి వాళ్ళు దిగుమతి చేసుకోవాలి. ఆ రకంగా దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు కూడా ఉన్నాయి, అంటే పరస్పరం ఉపయోగపడ్డాయి. మనకి వాళ్ళు టెక్నాలజీ, సైన్సు, అదేవిధంగా యంత్ర పరికరాలు, అంటే ఈ రంగాలన్నిట్లలో సహకరిస్తూనే మన దగ్గర నుంచి వాళ్ళు ఉన్ని, టీ, కాఫీ, పొగాకు, లెదరు, సుగంధ ద్రవ్యాలు, మందుల తయారీకి ఉపయోగపడే ముడి సరుకులు, ఇవన్నీ మన దేశం నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళు. అనివార్యంగా వాళ్ళకి మనకి ఆ రకమైనటువంటి వేరే రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ కాకుండా, ఇవాళ డాలర్కి రూపాయికి తేడా చూసుకున్నప్పుడు ఇవాళ 70 రూపాయల పైచిలకు ఒక డాలర్కి మనం చెల్లించాలి రూపాయల రూపంలో. కానీ ఆనాడు మన రూపాయితోనే మనం ఈరాక్తో కూడా, మన మోడీ వచ్చేదానికంటే ముందు వరకు కూడా ఈరాక్తో కూడా మనం రూపాయలలోనే మనం చమురు విషయంలో లావాదేవీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా చమురు శుద్ధి కర్మాగారాలు, ఈ కూడా వాటి విషయంలో కూడా మనం చమురు శుద్ధి కర్మాగారాలు అంటే ఏంటి, ముడి చమురులోంచి పెట్రోల్ వేరు చేయటం, డీజిల్ వేరు చేయటం, కిరోసిన్ వేరు చేయటం, తారు వేరు చేయటం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని చమురు శుద్ధి కర్మాగారాలని నిర్మించి పెట్టడం ద్వారా కూడా మన దేశంలో మనం నిర్మించుకోవటం, అంతేకాకుండా ఇక్కడ వాటిని రిఫైనరీ చేయించుకోవటం కోసం వాళ్ళు ఆర్డర్స్ పెట్టడం, ఈ రకంగా కూడా మనకి వాళ్ళకి సంబంధించినటువంటిది. రెండోది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, అదేవిధంగా భారతదేశంలో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 2 బ్యాంకుల మధ్య మారకం అనేది జరిగేది. ఆ రకంగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రూపాయల్లో జరగడం జరిగింది. ఆ రోజుల్లో 16 భారీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మాణం మనం చేసుకుంటే, మొదటి, రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ పంచవర్ష ప్రణాళికల్లో దాంట్లో ప్రధానంగా ఒక 8 భారీ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణంలో సోవియట్ రష్యా మనకు సహకారంగా ఉంది. ఈ అమెరికా లాంటి దేశాలు, బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ లాంటి దేశాలు మనకి సహకరించడానికి ఆ రకంగా ముందుకు రాలేదు.
సోవియట్ రష్యా సహాయం చేసిన తర్వాత కాలంలో వాళ్ళు ముందుకొచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళు మనతో వ్యాపారం చేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొకటి ఏంటంటే సైనిక రంగంలో సహకారం. సైనిక రంగం అనేది చూస్తున్నప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధ వాతావరణం ఉండేది, ఇప్పటికి కూడా ఈ దేశాల మధ్య ఉంది. భారత్ పాక్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ వైపున అమెరికా వచ్చింది. అమెరికా, బ్రిటను, ఆ దేశాలు, నాటో కూటమి దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయటమే కాకుండా వాళ్ళ సైనిక బలగాలని, వాళ్ళ యొక్క నౌకల్ని, వాళ్ళ యుద్ధ నౌకలన్నింటినీ కూడా హిందూ మహాసముద్రంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయటం. అంటే మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే గెలవగలుగుతాం వాళ్ళ మీద, కానీ పాకిస్తాన్ తరఫున అమెరికా లాంటి దేశాలన్నీ వచ్చిన తర్వాత బలాబలాల్లో మార్పు వస్తుంది, మనం ఓడిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో 1971లో బంగ్లాదేశ్ విముక్తి సమయంలో భారత్ పాక్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ వైపు అవుట్ రైట్గా అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ దేశాలన్నీ కూడా, సామ్రాజ్యవాద దేశాలన్నీ కూడా ఇండియా మీద దాడికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితుల్లో వాళ్ళు సప్తమ నౌకాదళాన్ని తీసుకొచ్చినప్పుడు సోవియట్ రష్యా రంగంలోకి దిగి భారతదేశం మీద దాడి చేస్తే అది నా మీద దాడి చేసినట్లే అని చెప్పి వాళ్ళ సైనిక బలగాల్ని, వాళ్ళ నౌకల్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి వీళ్ళ యొక్క మిసైల్స్ని వాళ్ళ మీదకి ఎక్కుపెట్టి ఉంచడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనని భయపడి అమెరికా వాళ్ళందరూ కూడా తదితర దేశాలు తోకముడిచి వెళ్ళిపోయిన తర్వాత భారతదేశానికి, పాకిస్తాన్కి మధ్యలో తగాదా పరిష్కారం అనేది జరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ విముక్తి జరిగింది. బంగ్లాదేశ్ దేశం కూడా కొత్తగా ఏర్పడటం కూడా మనం చూసాం. కాబట్టి ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రోజులలో అంటే మిలిటరీ పరంగా, ఆయుధ పరంగా, సరిహద్దుల దగ్గర సామ్రాజ్యవాద దేశాలు కుట్రలు చేసేటప్పుడు, మన మీద దాడి చేయాలనుకున్నప్పుడు కూడా సోషలిస్టు దేశంగా ఉన్నటువంటి రష్యానే ఆ రకంగా మనతో సహాయపడింది. ఆనాడు సోషలిస్ట్ రష్యా ఒకటే కాదు, మనకి క్యూబాతో మంచి మిత్రత్వం ఉంది. ఫైడెల్ కాస్ట్రో, చే గువేరాల నాయకత్వంలో ఉన్నటువంటి క్యూబాతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. మన ఇండియా, క్యూబా ఇలాంటి దేశాలన్నీ కూడా అలీన దేశాల ఉద్యమం 107 దేశాలు దాంట్లో చేరుకున్నాయి. కాబట్టి ఇటు నాటో కూటమికి, అటు వేరే కూటమికి, సీటో కూటమి, ఈ కూటములకు సంబంధం లేకుండా మేము సెపరేట్గా అలీన దేశాలుగా ఉంటామనేటువంటి ఒక అలీన దేశాల యొక్క ఉద్యమాన్ని నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి అంతర్జాతీయ బలాబలాలు ఆ రోజు మనకు కూడా ఉపయోగపడ్డాయి. అందుకని ఆ రోజు మనం 107 దేశాలకి ఆ రకంగా ఆనాడు నాజరు, టిటో, అలా లేకపోతే కాస్ట్రో, మన భారతదేశం, ఇందిరాగాంధీ, వీళ్ళందరూ కూడా వివిధ సందర్భాల్లో అలీన దేశాలకి మన దేశం నాయకత్వం వహించినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ రోజులాగా కాదు, ఈరోజు మనం పూర్తిగా అమెరికాకి జూనియర్ భాగస్వామిగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది చుట్టుపక్కల. కానీ అంటే అనేక దేశాలతో మనకి సంబంధ బాంధవ్యాల్లో ఆనాడు ఉన్నటువంటి దానికి ఇవాళ ఉన్న దానికి తేడాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా మిలిటరీ రంగంలో చూసినా, ఆయుధాల ఉత్పత్తి రంగంలో చూసినా, నౌకా నిర్మాణం విషయంలో చూసినా, ఎయిర్ ఫోర్స్లో చూసినా, ఆ రకంగా అంటే రోదసీ నుంచి మొదలుపెట్టి మిలిటరీ రంగం వరకు, వ్యవసాయ రంగం నుంచి మొదలుపెట్టి విద్యుత్ రంగం వరకు, భారీ పరిశ్రమల నుంచి మొదలుపెట్టి ఆర్థిక రంగం వరకు అన్ని రంగాల్లో కూడా సోవియట్ రష్యా 1917లో లెనిన్ నాయకత్వంలో ఎర్ర జెండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వలన ఆ దేశం సామ్రాజ్యవాద దేశాలకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం వలన భారతదేశానికి కూడా సోషలిజం అనేటువంటి ఒక సిద్ధాంతం, ఆ భావజాలం మనకి కూడా ఉపయోగపడింది. ఈ రకంగా చెప్పాల్సి వస్తే ఇంకా చాలా అంశాలు ఉంటాయి. వీడియో కూడా చాలా పెద్దగా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అంటే మన సహాయ సహకారాలు కూడా వాళ్ళు తీసుకున్నారు. కానీ వాళ్ళది పెద్ద దేశం, మనకంటే ముందు నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, మనకంటే ముందుగానే రోదసీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ రకంగా మనతో చేసినటువంటి లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా భారతదేశానికి ఎక్కువగా ఉపయోగపడేలా చేసుకోవడం జరిగింది. అంటే సోవియట్ యూనియన్ సహకారం కనుక లేకపోతే, లేదు వాళ్ళతో మనకి ఆ రకమైనటువంటి మంచి సంబంధ బాంధవ్యాలు కనుక లేకపోతే
కేవలం అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాల మీదనే మనం ఆధారపడి ఉంటే మన దేశాన్ని కూడా పూర్తిగా కబ్జా చేయటం చేసేవాళ్ళు. కాబట్టి సోషలిజం అంటే చాలా తేలిగ్గా మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడప్పుడక్కడ తెలియనటువంటి వాళ్ళు వాట్సాప్ సిలబస్ చూసి లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు చూసి ఆధారాలు లేనటువంటి కొన్ని చూసి ఇప్పుడు సోవియట్ యూనియన్ అంటే ఏంటి అనేది తెలియనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు భారతదేశ చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళు, ఆ రకంగా తెలియనటువంటి నాలెడ్జ్ని మిడిమిడి జ్ఞానంతో సోషలిస్ట్ సిద్ధాంతాన్ని సోషలిస్ట్ దేశాలని తోలనాడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి అభివృద్ధి భారతదేశం సాధించడానికి భారతదేశం నుంచి కూడా అవసరమైనటువంటి సహకారాన్ని తీసుకోవటం ద్వారా పరస్పరం ఇరు దేశాలు లాభపడాలనేటువంటి దాంట్లో వాణిజ్య రంగం, ఆర్థిక రంగం, అదేవిధంగా టెక్నాలజీ రంగం, సైన్స్ రంగం, వ్యాపార రంగం, పరిశ్రమల రంగం, వ్యవసాయ రంగం, అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేసుకోవడం అనేది జరిగింది.